కూటమి ప్రభుత్వంలో రైతుల కష్టాలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. రైతన్నకు ఏ సమస్య వచ్చినా తమ గోడును ఎవరికి చెప్పుకుందాం అనుకున్నా దిక్కే లేకుండా పోతోంది. ఇలా ఉంది కూటమి పాలన తీరు. ఔటర్ రింగ్ రోడ్ పేరుతో తమ భూములను లాక్కుని తమ జీవితాలను రోడ్డున పడేస్తున్నారని గుంటూరు జిల్లా నారాకోడు రైతాంగం కన్నీరు కారుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ పేరుతో చిన్న సన్నకారు రైతుల్ని కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పాల్చేస్తోందని, ఖరీదైన పొలాలు రింగ్ రోడ్లో పోతే తమ జీవితాలు రోడ్డున పడతాయని గుంటూరు జిల్లా నారాకోడు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్కు తమ గోడు వెళ్లబోసుకుని చంద్రబాబు సర్కార్పై ఫిర్యాదు చేశారు. రింగ్ రోడ్లో పోతే అందరం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. రైతులైతే అందరూ చాలా బాధల్లో ఉన్నారు. సో దయచేసి మేము అనేది ఏంటంటే ఆ రోడ్డును కూడా ఎంతవరకు మినిమైజ్ చేసి ఆ జంక్షన్ను కూడా మినిమైజ్ చేసి ఈ ఏదైతే బఫర్ జోన్ ఇచ్చారో ఆ బఫర్ జోన్ని మేము కంప్లీట్గా రిలీజ్ చేయమని కోరుతున్నాం. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్ పేరిట 650 ఎకరాల పచ్చని పొలాల్ని అక్రమంగా తీసుకుంటున్నారని రైతులు వాపోయారు. ఈ రోడ్డుకు 80 ఎకరాల అవసరం అవుతుందని, అంతవరకు ఇవ్వడానికి తమకు ఇబ్బంది లేదని చెబుతున్నారు. అయితే అవసరం లేకపోయినా పచ్చని పొలాలను తీసుకుంటే సహించేది లేదంటున్నారు. సో ఇక్కడ మెయిన్ టెక్నికల్గా ఏంటంటే ఈ ఇంటర్చేంజ్ అనేది 650 ఎకరాలు అనేది భారతదేశంలో ఎక్కడా లేదు. సో ఎక్కడ మీకు నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ ఎక్స్చేంజ్ ఉన్న ఒక 50 నుంచి 100 ఎకరాలు ఉంటుంది. సో ఈ 650 ఎకరాలు ఎందుకు పెట్టారనేది ఎవరికి అర్థం కావట్లేదు. 2014-19 కాలంలో రాజధాని పేరిట 35,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకుని వారిని ఇప్పటికీ వేధింపులు గురి చేస్తున్న పరిస్థితిని చూస్తున్నామన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జిల్లా రైతుల్ని ఇబ్బంది పెట్టలేదని, జగనన్న కాలనీల కోసం తీసుకున్న భూములకు క్రమం తప్పకుండా డబ్బులు కూడా చెల్లించారని గుర్తు చేసుకున్నారు. వైఎస్జగన్తో పాటు ఇతర నాయకులను కలిసి తమ పరిస్థితిని వివరించి సహాయం కోరతామని చెబుతున్నారు. ఇంటర్చేంజ్కి కొంతమంది ఏమో హబ్బు కింద అట్టు పెట్టుకున్నారంటున్నారు, ఇంకోళ్ళే ఇంకో దాని కింద అట్టు పెట్టుకున్నారంటున్నారు. అవన్నీ అట్టు పెట్టుకోవడానికి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవడానికి ఇదేం పద్ధతి కాదు కదా. ముందు రైతులతో కనీసం చెప్పాలి కదా. కనీసం ఇంతమంది ఆఫీసర్స్ ఉన్నప్పుడు మీకు ఇట్లా తీసుకుంటున్నారని చెప్పేవాళ్ళు కూడా లేదు. ఆ నోటిఫికేషన్ వేశారు, ఆ నోటిఫికేషన్ వేసింది కూడా ఎవరికి కూడా తెలియదు. ఇటీవల కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర నారాకోడూరు ప్రాంత రైతుల్ని కలిసి వివరాలు అడిగారని రైతులు తెలిపారు. రైతుల తరఫున పోరాటం చేస్తామన్నారని, అయితే వారికి తెలియకుండానే భూములకు మార్కింగ్ జరిగిందా అని నిలదీస్తున్నారు. తమతో రాజకీయ క్రీడలు ఆడితే భవిష్యత్ గల్లంతేనని హెచ్చరిస్తున్నారు. చిన్న సన్నకారు రైతులపై ప్రభుత్వం ఎందుకు కక్ష కడుతుందో అర్థం కావడం లేదంటున్నారు. గ్రామసభ కూడా నిర్వహించకుండా, రైతులకు చెప్పకుండా భూములు తీసుకుంటామనడం దారుణమన్నారు. రైతుల ఉసురు తగిలితే ప్రభుత్వాలు మనుగడ సాగించలేవని రైతులంతా చెబుతున్నారు.